ఎంత ఇల్లు, అమ్మో అమ్మో. అమ్మా నాగు, నా అనురాగపు వాగు, నా అమ్మ కన్న పేగు, నా చెల్లి, నా బంగారు తల్లి, నా ఆడబిడ్డ, నా ముద్దు బిడ్డ, నా పట్టు గుడ్డ. అయినా సెల్లో ఎంత ఈకైపోయావేంటి నా తల్లి? వీకైపోవడం ఏమిటి నీ మొహం? వీసడు చిక్కిపోతేను. మరే అన్నయ్య, నేను వచ్చిందే నిన్న, ఒక్క రోజులోనే చిక్కిపోయానా? లోపలికి రండి. చూడు వదినమ్మా, మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే. 24 గంటల్లో 42 సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు. బ్లడ్ రిలేషన్. రోజు దుగ్గిరాల దున్న పోతులా 3 కంచాలు లాగించేవాడా? నిన్న 2 కంచాలే తిన్నాడు పురుషుడు. బ్లడ్ రిలేషన్. బావగారు, ఇదేనా రావటం? అవును బావగారు, మా సెల్లమ్మని ఇడిచిపెట్టి నేను ఉండలేక, నన్ను ఇడిచిపెట్టి మీ సెల్లమ్మ ఉండలేక, పొలం పుట్ర గొడ్డు గోద నగ నట్ర అన్ని వదులుకుని వచ్చేసాం. అయ్యా అయ్యా, పెళ్లికి మేము మీ ఊరు వచ్చినప్పుడు మీకు మీ అన్న గోదా పుట్ట నత్త తప్పితే గొడ్డు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే. శర్మ గారు, క్షమించండి బావగారు, మీరు ఊ అంటే మా సిస్టర్ని చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడుంటాం. మీరు మా కూడు కూడా పెట్టక్కలేదు. ఏదో మీరు తిని బారేసిన మేక మటనం కోడి సిక్కును తింటూ చెల్లి బావ అంటూ భజన చేసుకుంటూ మూల పడి ఉంటాం. చూడండి బావగారు, మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి. మీరు మీరు ఎంత మంచి బావగారు. స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను అలా బయటికి వెళ్ళి పని చూసుకొస్తాను. ఏ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. రావదినా? అయ్యా, యా, తమ నామధేయం? వాలేశ్వరరావు. ఓహో, తమ తల్లిదండ్రులకు నా పాదాలు వందనాలు బాబు. ఎందుకు బాబు? పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాలే అది పేరు పెట్టినందుకు. బ్లడ్ రిలేషన్. నాగమణి అయిపోయింది. మన హౌస్ మొత్తం మునిగిపోయింది. ఏమైంది? ఈ ఆస్తి మొత్తం ఆ బడుద్దాయి బాబు గారిదనే కదా. 2వ పెళ్ళోడైనా నిన్న ఆయన కట్టబెట్టాం. అవును, జస్ట్ అక్కడే పప్పులో ఏలు కప్పులో కాలు వేశాం. ఆ గుమాస్తా గారిని మస్కా కొట్టి ఇన్ఫర్మేషన్ లాగా బావగారి పేరుతో బెత్తెడు భూమి కూడా లేదంట. ఈ ఆస్తి మొత్తం చచ్చిపోయిన దొరబాబు గారి తల్లిదంట. దానికి మీ ఆయన జస్ట్ వాచ్మెన్ అంట. అంతేకాదు, ఆ చచ్చింది పోతూ పోతూ వీలునామాలో దొరబాబుకి పెళ్ళయ్యాక ఆడి పెళ్ళాం కలిసి సంతకాలు పెడితేనే ఈ ఆస్తిపాస్తులన్నీ మరొకరికి అమ్మినా దానం చేసినా చెల్లుద్దటమ్మా. అయిపోయింది. మన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. హూ ఇస్ స్పీకింగ్? అమ్మా అమ్మా, లెక్కన జన్మట్లేసి చూడు. నా బంగారు కొండ, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, నేను వచ్చి అన్నం పెడతాను. అలాగేనమ్మా. అవుట్, ఆల్ అవుట్. ఇండియానా పాకిస్తానా? నీ తల్లో పువ్వు పీకిస్తాను. ఏ కుర్ర సన్నాసి చదువు సంజారాన్ని ముద్దవుతాడేమో, మన గుప్పెట్లో పెట్టుకుని లైఫ్ లాంగ్ గేమ్ ఆడొచ్చు కదా అనుకున్నా. ఏదెట్టా నోటికి 116 తెచ్చుకుంటే మన నోటు బంకమట్టే. ఇప్పుడేమైంది? దొరబాబు మన చెప్పు చేతుల్లో ఉండాలి, అంతే కదా? అంతే, కానీ అంత తేలిక కాదు. చూడు, ఈ క్షణం నుంచి వాడిని ఎలా పెంచుతాను. ఇక వాడు బ్రతికినా అమ్మ కోసమే బ్రతుకుతాడు, చచ్చినా అమ్మ కోసమే చేస్తాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.